అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర రాజధానికి ఉన్న హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తూ ఉండడంతో దీనికి అనుగుణంగా పరిపాలన ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో కాంగ్రెస్ తెలంగాణను పరుగులు పెట్టిస్తోందని కూడా మహాలక్ష్మి పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటితో కాంగ్రెస్ కి జనం నిండు మద్దతుంది. పారిశ్రామిక రంగం పురోగతి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా ప్రపంచ మార్కెట్ తో పోటీ పడాలనేది సీఎం రేవంత్ తన లక్ష్యంగా ఎంచుకున్నారు. దీనికోసం ప్రభుత్వం 6 ప్రత్యేక విధానాలతో ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెడికల్ టూరిజం ఇలా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 6 విధానాల రూపకల్పనపై కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ 2024ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలనేది తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల నుంచి 2028 నాటికి 7 లక్షల కోట్ల రూపాయలు చేరేలా సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ దిశగా తెలంగాణలో ఎంఎస్ఎంఈలు బలపడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అందుకు ప్రజా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని రేవంత్ అన్నారు. ఒక పాలసీ లేకుండా ఏ రంగం కూడా అభివృద్ధి సాధించలేదని, అందుకే తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సమస్యను అధిగమించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు 2000 కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది. చెరువులు, నాలాల కబ్జాలు, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలలో హైడ్రా కీలకంగా వ్యవహరించడం కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగమే. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీలో బీఆర్ఎస్ పాలనలో జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్, ఐపాస్ వంటి విధానాలు చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే కాంగ్రెస్ కు అనుకూలంగా ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు.